నమస్తే, వెల్కమ్ టు యువసేన. సో ఈరోజు మనం వచ్చేసి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నామండి. ఈ యొక్క గజ్వేల్ నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అండ్ ఆల్సో బీజేపీ పార్టీ నియోజకవర్గ స్థాయి నుంచి బీజేపీ పార్టీ కోసం చాలా కష్టపడినటువంటి మా మనోహర్ గారి నివాసంలో ఉన్నామండి. సో అన్నగారు నమస్కారం. నమస్కారం అండి. సో పూర్తి పేరు? నా పేరు దేవులపల్లి మనోహర్ యాదవ్. మేము ఇక్కడ గజ్వేల్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తాం. సో మీరు ఎప్పుడు బీజేపీ పార్టీలో కొనసాగడం జరుగుతుందన్న? మీరు ఎప్పుడు బీజేపీ పార్టీ నుంచి? మేము ఇప్పుడు 2012 నుంచి ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారిని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా అయితే 2013లో ప్రకటించడం జరిగిందో అప్పటి నుంచి మేము క్రియాశీలకంగా భారతీయ జనతా పార్టీలో పనిచేయడం జరుగుతోంది. గతంలో మేము విద్యార్థి పరిషత్లో కూడా పనిచేసిన కారణం చేత భారతీయ జనతా పార్టీ వైపు మేము రావడం జరిగింది. సో నా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది కొన్ని మనుషులు కొన్ని రకాల పార్టీలతో వాళ్ళు మమేకమైతే ముందుకెళ్తుంటారు. సో మీరు బీజేపీ పార్టీతో ఉన్నారు అంటే ఎలాంటి అంశాలు మిమ్మల్ని బాగా ప్రేరేపించి మీరు బీజేపీ పార్టీలో కొనసాగడం జరుగుతుంది? ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉంది ఇక్కడ వాస్తవానికి. కేసీఆర్ గారి సొంత నియోజకవర్గం ఉంది యాజ్ యాక్చువల్లీ. సో అంటే మేము ఎలాంటి అంశాలు మిమ్మల్ని బాగా ప్రేరేపించారు బీజేపీ పార్టీ? గతంలో మేజర్గా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ శాతం దేశాన్ని పరిపాలించిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలకు పైగా పరిపాలించింది. కానీ ఎక్కడ కూడా ఒక నాయకుడిని తయారు చేసుకునే విధానం కానీ ప్రభుత్వంలో పనిచేయడమే కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అవినీతి పార్టీ, ఖచ్చితంగా అవినీతికి పేరుపోయిన పార్టీ. అందులో ఉన్నారంటే కుటుంబ పార్టీ మేజర్గా ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క ఎవరికైతే జాతీయవాదం మేజర్గా నేషనలిజం ఈ యొక్క వాదం పరంగానే మేము భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. ఏదైతే కుటుంబ పాలన లేకుండా రాజ్యాంగబద్ధంగా పార్టీని నడిపిస్తూ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మేము భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై పార్టీలో పనిచేయడం జరుగుతుంది. సో నా ఇంకోటి చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒకానొక టైంలో అసలు ఈ బీజేపీ పార్టీ రాకముందు 2014 కంటే అంటే ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు ఏ విధంగా తయారైందంటారు? ఇప్పుడు గతంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు 2014కు ముందు చూసుకుంటే మేజర్గా ఒక చిన్న గ్రామంలో నుంచి సమస్య అంటే గ్రామంలో స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళకు పైగా అవుతున్న సందర్భంలో కూడా 14కు పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు లేవు ఈ దేశంలో. తర్వాత స్వచ్ఛ భారత్ పేరుతోని నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున యొక్క దేశాన్ని స్వచ్ఛత వైపు, అదేవిధంగా మీరు అడిగినటువంటి ఆర్థిక వ్యవస్థ అనేది ఆనాడు విదేశీ ఏదైతే కొన్ని వేదికల మీద కూడా భారతదేశం చాలా ఎక్కువ పాపులేషన్ ఉన్న దేశం, పూర్ దేశం, ఇట్లా ఈ విధంగా ప్రపంచ వేదికలపైన భారతదేశం యొక్క పేరు ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా వరల్డ్లోనే టాప్ 5 కంట్రీస్లో మనం టాప్ 3గా కూడా ఉన్నాము. అది నరేంద్ర మోడీ గారి టాప్ 3కి వెళ్ళడం జరిగింది, టాప్ 5 నుంచి. అంటే ఈరోజు అమెరికా, చైనా కేవలం కొన్ని దేశాల పేర్లు మాత్రమే చెప్పుకునేది. ఈరోజు భారతదేశం విశ్వగురుగా ఈరోజు ప్రపంచంలో నంబర్ 1 అయ్యే దిశ కూడా మనం పయనిస్తూ ఉన్నాం. ఇంకా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ కాలంలో మరికొద్ది కాలంలో విశ్వగురుగా మాత్రం కూడా నిలబడతాం. సో అన్న రక్షణ వ్యవస్థ పరంగా ఈరోజు అంటే ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటారు? మోదీ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా తయారైందంటారు రక్షణ వ్యవస్థ? ఈరోజు రక్షణ వ్యవస్థ గురించి కూడా మనం చాలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సాధించిన విజయం ఏంటంటే మేజర్గా రక్షణ వ్యవస్థ. అది ముఖ్యమైనది అసలు. ఎందుకనంటే మనం గతంలో చైనా కలిబొల్లి చాష్టలు, పాకిస్తాన్ గిల్లిగిజ్జాలు, ఇట్లా అనేకం ఎప్పుడు మన దేశం పక్క దేశాలతోని మనం ఎప్పుడు కాంప్రమైజ్ అవుతూ ఇదే విధంగా ఉండేది మన దేశం. కానీ ఇప్పుడు పాకిస్తానే కానీ పక్కన ఉన్న చైనానే కానీ ఒక భయపడే స్టేజ్కి
రక్షణ వ్యవస్థను ఆ విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేస్తూ రక్షణ వ్యవస్థను బలంగా తయారు చేసే అదేవిధంగా ఈరోజు భారతీయులను యువకులను కూడా రక్షణ వ్యవస్థ పైన ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళ భాగస్వామ్యం కల్పించడం, అగ్నిపథ్ లాంటి స్కీమ్ కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున యుద్ధ విమానాలు పెద్దగా కొనుగోలు చేసి యుద్ధ విమానాలలో రక్షణ భాగాన్ని పెద్ద ఎత్తున ఈరోజు బలోపేతం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఒక ఇన్సిడెంట్ మనం ఏదైతే తన పేరు ఆర్మీ గారు తప్పిపోవడం జరిగింది పాకిస్తాన్లో, వాళ్ళకు అభినందన్ వారు పాకిస్తాన్ చిక్కడం జరిగింది. కానీ కొన్ని గంటలలో భారతదేశానికి తిరిగి వచ్చిన అంటే పాకిస్తాన్కు ఏ విధంగా భయం ఉందనేది మనం ఇది కూడా చూసుకోవచ్చు. సో అంటే సరే ఇంతవరకు బాగుందండి. అంటే మోదీ గారు చేసినటువంటి సేవలు చెప్పారు, మోదీ గారు చేసినటువంటి డెవలప్మెంట్ చెప్పారు, మోదీ గారు వచ్చినప్పటి నుంచి రక్షణ వ్యవస్థ ఎట్లుందో చెప్పారు. ఓకే, తెలంగాణలో అసలు బీజేపీ పార్టీ లేదు అని అన్నారు చాలామంది. సో ఈరోజు 8 ఎంపీ సీట్లు గెలవడం అసలు దీని వెనకాల ముఖ్య కారణం ఏమై ఉంటాయి అంటారు? ఈరోజు తెలంగాణలో మీరు అన్నట్టు ఒకప్పుడు బీజేపీ అంటే ఇది ఒక సిటీ నగర పార్టీ, ఇది కేవలం హైదరాబాద్ మట్టుకే ఉంటుంది. సో గ్రామాలలో ఏమొస్తుంది, నేను ప్రారంభమయ్యేటప్పుడు కూడా మా గ్రామంలో చాలామంది అన్నారు, మనవారు మీరు బీజేపీని తీసుకొస్తున్నావు, బీజేపీ జెండా పట్టుకుంటున్నావు, కానీ ఇది కేవలం హైదరాబాద్కు సంబంధించినటువంటి పార్టీ, నువ్వు ఊరు వరకు తీసుకొస్తున్నావు, అంతా ఇక్కడ ఆదరకపోవచ్చు. అంటే ఇప్పుడు ఉండకపోవచ్చు, ప్రస్తుతానికి ఈ విధంగా ఉండొచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం బీజేపీదే అనేది మనం ఆ రోజు నాడు కరాఖండిగా చెప్పాం. ఆ రోజు నాడు కూడా మా పార్టీ బాధ్యతలకు కూడా మేము దోలాడి నువ్వు ఉండు అని వెతుకులాడి మరి వీళ్ళను ఉండాలి నువ్వు అని చెప్పి ఖచ్చితంగా అని చెప్పాం. కానీ ఈరోజు మేము కమిటీలు వేస్తూ ఉన్నాం. ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పోటీ, ఖచ్చితంగా ఏ బాధ్యతకైనా ఒక పోలింగ్ బూత్ అధ్యక్షునికి కూడా 4, 3, 5 పోటీపడే స్థాయికి భారతీయ జనతా పార్టీ ఓవరాల్ తెలంగాణలో అయినా గజ్వేల్లో కూడా ఓవరాల్ తెలంగాణలో కూడా ఆ విధంగా ఎదిగింది. ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు గెలవడం అయితే, 8 ఎంపీలు గెలవడం అయితే, ఈ 8 కలిపి ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో 88 సీట్లు భారతీయ జనతా పార్టీ 2028లో కూడా ఖచ్చితంగా సాధిస్తుందనే ధీమా ఉంది మాకు. అంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పార్టీ అంటే ఇంతలా పుంజుకోవడానికి దీనికి సాక్ష్యం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్. ఎందుకంటే ప్రతి గ్రామ స్థాయి నుంచి ఈరోజు బీజేపీ పార్టీకి అత్యధికంగా ఓట్లు పడడం జరిగింది, మనం చూసాం. సో అంటే ఇంతలా మార్పు రావడం ఏంటి అసలు? అంటే ఎన్నడూ లేనటువంటి ఒక బీజేపీ భావాన్ని ఈరోజు ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే, అసలు మ్యాక్సిమం ప్రచారం కూడా చాలా తక్కువే బీజేపీ పార్టీ నుంచి. చాలా వరకు అన్నోన్ పర్సన్స్ కూడా ఈరోజు బీజేపీ పార్టీలోకి గెలిచారు. అన్నోన్ పర్సన్స్ అసలు వాళ్ళకి పార్టీకి సంబంధం లేదు, బట్ అలాంటి పర్సన్స్ కూడా ఈరోజు బీజేపీ పార్టీ నుంచి గెలిచారు ఫస్ట్ టైం. సో అంటే క్యాండిడేట్స్ అక్కడ ఏం లేదు, వాస్తవానికైతే క్యాండిడేట్స్ ఏం లేదు. క్యాండిడేట్స్ లేకపోయినా ఈరోజు వాళ్ళందరూ ఇంతలా ముందు ఈరోజు తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే మేము నమ్ముకున్న పోలింగ్ బూత్ కమిటీలు, పోలింగ్ బూత్ వ్యవస్థ నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకురావడం జరిగింది. కానీ పార్టీ ఎక్కడా తగ్గలేదు, సిస్టమ్ పరంగా ఎక్కడా తగ్గలేదు. నాయకులను తయారు చేయడమే కానీ, ప్రతి ఎన్నికలు ఏ ఎన్నిక వచ్చినా కూడా పోటీ చేయడమే కానీ, అదేవిధంగా కొన్ని జాతీయ స్థాయిలో జరిగే విషయాలు కూడా ఇప్పుడు టెక్నాలజీ పరంగా ప్రతి విషయం అంటే క్షణాల్లో తెలిసిపోతుంది. సో నరేంద్ర మోడీ గారు ఒక ప్రపంచ వేదిక కొన్ని దేశాలలో ఏం మాట్లాడుతున్నారు, ఈ కాంగ్రెస్ విధానాలు ఏం నడుస్తున్నాయి దేశాలు, వాళ్ళు ఏ విధంగా ఒక ఇష్యూను ఏ విధంగా కాంగ్రెస్ యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు, ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇందులో భారతీయ జనతా పార్టీ కరెక్టు. రేపు ఈ దేశంలో ఏ విధంగా అయితే 10 ఏళ్ళు పాలన సాగిస్తూ ఉందో తెలంగాణకు కూడా ఈ యొక్క బీజేపీ పాలన అవసరం, బీజేపీ అవసరం అనేది ఇప్పుడు మేజర్గా యువతలో బాగా భాగస్వామ్యం అయిపోయాం మేము భారతీయ జనతా పార్టీ పరంగా. అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ కుటుంబ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పాలన చూసాం మనం, చాలా కచరా పాలన. అది కచరా పాలన పరంగా కూడా కుటుంబం మొత్తం ఇలా దండుకోవడం, ఆస్తులు పెంచుకోవడం తప్ప ఈరోజు కొంతమంది అధికారాన్ని కొంతమందికే పరిమితం చేసి మనం తెలంగాణ ఉద్యమము చేయడానికి గల కారణం ఏంటంటే అందరికీ అధికారం, ఒక సామాజిక తెలంగాణ రావాలి, అందరికీ అధికారం రావాలి అని చెప్పి ప్రజలు పోరాడితే కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత కేవలం కొంత వర్గానికే పాలన, అధికారం అనేది పరిమితం చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క పోరాటాల గడ్డ తెలంగాణ ప్రజలు చాలా అభిప్రాయపరంగా
పోరాటాల పరంగా చాలా ఎడ్యుకేషన్ అయిన ఈ యొక్క మన స్టేటు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు బీజేపీ అవసరం అనేది. ఇప్పుడు కొంతమంది ప్రజలు ఏదైతే అభిప్రాయపడుతున్నారో రాబోయే కాలంలో కూడా మెజారిటీ పీపుల్ బీజేపీని ఆదరిస్తారు, ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి రావడం జరుగుతుంది. సో నా లాస్ట్కి ఇంకో చిన్న విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మీరు చూశారు, 1 year కాంగ్రెస్ పాలనను చూశారు. సో ఎవరి అంటే ఏ పార్టీ యొక్క ఇప్పుడు మీకు పాలన అనేది కొంచెం సమర్థవంతంగా ఉందని మీరు ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ చాలా మంది ఏమంటున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇది వాస్తవానికి ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే, అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, లేదు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ని అప్పులు చేసింది, సో మేము మేము ఒప్పుకున్నాం, ఇన్ని హామీలు ఇస్తామని చెప్పినా, ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పినా ఓకే, బట్ ఇన్ని గ్యారెంటీలు ఇస్తామని మేము ముందే చెప్పినాం. బట్ మేము తీరే ఇక్కడికి వచ్చి చూసేసరికి తెలంగాణ మొత్తం అప్పుల కుప్పల్లో ఊబిలోకి లేదు. సో ఇది మొత్తం తీయాలంటే అవ్వని పని అనేది ఇట్లా అంటే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు. సో మీరు వాళ్ళకి ఇచ్చేది ఏది బాగుందంటారు పాలన? బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో ఖచ్చితంగా ఉద్యమ పార్టీగా వాళ్ళు పేరు చెప్పుకున్నారు కాబట్టి ప్రజలు ఆదరించారు. ఖచ్చితంగా ఈ మా యొక్క ఏదైతే ఆలోచనలు అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ తెలంగాణలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుందని చెప్పి, కానీ కొంతవరకే అభివృద్ధి అనేది చేస్తూ బీఆర్ఎస్ ఎక్కువగా వాళ్ళ కుటుంబ పాలనకి వీటికే ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ ఈరోజు 6 గ్యారంటీలని 66 అబద్ధాలు 360కి పైగా హామీలను ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారికి తెలియదండి యొక్క రాష్ట్రం అప్పులలో ఉంది, మరి ఇన్ని హామీలు ఇస్తున్నాం, ఇన్ని గ్యారంటీలు మనం చెప్తా ఉన్నాం, ఇన్ని పథకాలు మనం చెప్తా ఉన్నాం, ఎక్కడి నుంచి సాధ్యమవుతుందని చెప్పి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, నాయకత్వానికి తెలుసు. అయినా కూడా ప్రజల్ని మోసగించాలి, ఏదైతే ప్రజల్ని మోసగించాలనే ఒక ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతోని సాధ్యంగానే హామీలను ఇచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కేవలం తెలంగాణలో ఉన్న పేదరికం అంటే నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి కొంచెం వ్యవసాయ భూమి లేక భూమి ఆధారితం లేక ఉన్న కుటుంబాలను కొంచెం ఎంకరేజ్ చేయాల్సిన, అంటే ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాల్సిన ఇష్పెట్టేసి ఓవరాల్ తెలంగాణ ఏదైతే భూస్వామ్య ఎవరైతే అగ్రగా ఉండి భూములు వ్యవసాయాలు వాళ్ళని వాటికే ఆదరించింది, ప్రజలను విస్మరించింది అనేది ఖచ్చితంగా మనం చెప్పచ్చు. కూర్చున్న విషయం ఇంకొకటి అంటే, బీజేపీ పార్టీలో మోదీ గారి తర్వాత అలాంటి చరిష్మా, అలాంటి ఒక హుందాతనం ఇప్పుడు ఎవరికి ఉందని, అంటే మళ్ళీ ఎవరు పీఎం అయితే బాగుంటుందని ఇప్పుడు మోదీ అట్లా? ఖచ్చితంగా మీరు అది పెద్ద ప్రశ్న. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త నరేంద్ర మోదీ లాగానే బీజేపీ పార్టీ వాళ్ళే కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చదువుకున్న యువకులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చదువుకున్న యువకులు అందరూ అంటే మాక్సిమం కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరు మాక్సిమం ఈరోజు ఎవరి పాలన కావాలని కోరుకుంటారో మనకు తెలుసు. సో అంటే ఇప్పుడు రాబోయే మోడీ గారిని అంటే ఇప్పుడు మన దేశ చరిత్రలో ఒకటే, మోడీ గారికి ముందు మోడీ గారి తర్వాత అని చెప్పుకునే ఖచ్చితంగా ఆ మార్కు ఉండిపోయింది. సో మార్కును దాటవేసే నాయకుడు ఖచ్చితంగా వస్తే సంతోషం. కానీ బీజేపీలో అలాంటి సమర్థవంత నాయకత్వం ఉంది, నాయకులుగా ఉన్నారు చాలామంది. ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకు లేదు పార్టీ అట్లా, కానీ ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా చాలా మంచి నాయకులు, ఇక్కడ కూడా అన్నామలై లాంటి, తేజస్వి సూర్య లాంటి, బండి సంజయ్ లాంటి చాలామంది నాయకులు ఇక్కడ, మన రఘునందన్ రావు గారు అయితే ఇట్లాంటి చాలామంది మాట్లాడగలిగి ప్రజా సమస్యల మీద అట్లాంటి నాయకత్వం ఇక్కడ కూడా ఉంది. నార్త్లో కూడా చాలా పెద్ద నాయకత్వం ఉంది అక్కడ కూడా. సో నరేంద్ర మోడీ గారి తర్వాత వారి క్యాబినెట్లోనే హిమాహిమీలు దిగ్గజాలు కూడా ఉన్నారు. అంటే మనకు పెద్దగా మీడియాలో అది రాకపోవడం అట్లా అనుకుంటున్నాం, కానీ మోడీ క్యాబినెట్లో కూడా చాలా తనకు సమూజుల అంటే వారి యొక్క సమర్థతను నిలుపుకునే కేంద్ర మంత్రులు కూడా వారితో ఉన్నారు. సో బ్రదర్, సో థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క విలువైన విషయాన్ని, సమయాన్ని, సమాచారాన్ని మాకు అందించినందుకు. సో ఇదండి మనోహర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు యువర్ ఛానల్.